ఒక రాజ్యంలో అబద్ధం చెప్పితే నాలుక మండేది. ఆ రాజ్యం పేరు సత్యపురి. ఆ రాజ్యాన్ని పాలించిన రాజు ధర్మసేన మహారాజు. నిజం మా రాజ్యానికి కవచం. రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే మంత్రి విక్రమార్కుడు. నిజం ఎప్పుడూ గెలుస్తుంది. కాని అందరూ నిజాయితీ గలవారు కారు. తెలివి ఉంటే ఏదైనా సాధించచ్చు. ఆ రాజ్యంలోనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో చిన్నయ్య అనే ఒక బాలుడు ఉండేవాడు. గ్రామవాళ్లు అతన్ని మూర్ఖుడు అని పిలిచేవారు. వీడు పనిచేయడు, ప్రశ్నలే అడుగుతాడు. కాని చిన్నయ్య ఎక్కువ మాట్లాడేవాడు కాదు. చిన్నయ్య ఎప్పుడూ గమనిస్తూ ఉండేవాడు. చిన్నయ్య తండ్రి ఒక ఔషధ వైద్యుడు. ప్రకృతిని గమనిస్తే జీవితం అర్థమవుతుంది నాయనా. ఆ మాటలు చిన్నయ్య మనసులో ముద్రపడ్డాయి. ఒక ఉదయం రాజు ఉద్యానవనంలో కూర్చున్నాడు. అప్పుడే ఒక నీలిపిట్ట రాజు భుజంపై వాలింది. రాజా, నీ రాజ్యంలో ప్రమాదం ఉంది. ఆ మాటలు విని రాజు ఆందోళన చెందాడు. ఏమిటి ప్రమాదం? పిట్ట మెల్లగా చెప్పింది. నీ కిరీటం కోసం ఒక మంత్రి ఎదురు చూస్తున్నాడు. రాజు వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు. మంత్రులను వెంటనే పిలవండి. రాజు ముందుకు ఇద్దరు ప్రధాన మంత్రులు వచ్చారు. రాజు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించాడు. మీరిద్దరూ వినండి. ఈ రాత్రి మీరు ఇద్దరూ అడవిలో ఒంటరిగా ఉండాలి. కపటాచార్యుడి మనసులో భయం మొదలైంది. రాజా, మీ ఆజ్ఞ ప్రకారం చేస్తాను. విక్రమార్కుడు ప్రశాంతంగా ఉన్నాడు. రాజా, నిజం ఉన్న చోట నాకు భయం లేదు. ఆ రాత్రి పరీక్ష సమయం వచ్చింది. ఇద్దరూ ఆ రాత్రి అడవిలోకి నడిచారు. ఒక గద్ద విక్రమార్కుడి వైపు దూసుకొచ్చింది. కాని విక్రమార్కుడు భయపడలేదు. అతను ప్రశాంతంగా కూర్చున్నాడు. కపటాచార్యుడి గుండెల్లో భయం పెరుగుతోంది. అప్పుడే ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. అతని ముందు గద్ద నీడ కదిలింది. ఆ గద్ద అతని మీదికి చూసింది. గద్ద ఒక్కసారిగా అతని వైపు దూసుకొచ్చింది. భయంతో అతని ధైర్యం చెదిరిపోయింది. ఓ కాడి, నన్ను కాపాడండి. ఆ గద్ద రూపం మెల్లగా మారడం ప్రారంభించింది. అది నిజమైన గద్ద కాదు, ఏదో మాయ. అక్కడే చిన్నయ్య అన్నింటినీ గమనిస్తున్నాడు. భయం తగ్గింది. ఇప్పుడు అనుమానం మొదలైంది. ఇది ఎవరి పని? బయటకు రా. నువ్వేనా ఇది చేసినది? అవును మంత్రిగారు, మీ నిజాన్ని చూపించడానికి. నువ్వెవడివి నాకు పరీక్ష పెట్టడానికి? నిజం చెప్పేవాడికి పరీక్ష అవసరం ఉండదు. నాకు భయం లేదు. మంత్రిగారు, మీరు భయపడ్డారు. నిజం ఉన్నవాడు ఎప్పుడూ భయపడడు. చిన్నయ్య, నువ్వు నన్ను చూసావు కదా? అవును, నువ్వు పక్షిని రాజు దగ్గరికి పంపించడాన్ని నేను చూశాను. ఎందుకు చేస్తున్నావు ఇది అంతా? ఇంతకాలం నేను నటించాను. ఇప్పుడు నా అసలు రూపం చూపిస్తాను. సైనికులారా, చిన్నయ్యని కట్టేయండి. నన్ను వదులు. నువ్వు తప్పు చేస్తున్నావు. మంత్రి అయినప్పటి నుంచే రాజు అవ్వాలని అనుకున్నా. ఈ రోజు అది నెరవేరబోతుంది. నువ్వు ఎప్పటి రాజు కాలేవు.
అవుతాను. ఇప్పుడు విక్రమార్కుడిని చంపేస్తే నేనే రాజవుతాను. వాడిని చంపి నేను రాజు అయ్యాక నిన్ను బంధిస్తా. కపటాచార్యుడు దూరంగా వెళ్ళిన వెంటనే చిన్నయ్య మెల్లగా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కొన్ని క్షణాల్లోనే చిన్నయ్య తన చేతులను విడిపించుకున్నాడు. అక్కడి నుండి తప్పించుకున్న చిన్నయ్య రాజును హెచ్చరించడానికి పరుగెత్తాడు. అదే సమయంలో అడవిలో విక్రమార్కుడు ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నాడు. అయితే అతని వెనుక నుంచి కపటాచార్యుడు మెల్లగా దగ్గర పడుతున్నాడు. విక్రమార్కుడు ఏదో శబ్దం విని లేచాడు. కపటాచార్యుడు తన అసలు రూపాన్ని చూపించాడు. విక్రమార్కుడు క్షణంలోనే దాడిని చేతులతో అడ్డుకున్నాడు. క్షణంలోనే ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని అతన్ని నేలకూల్చాడు. కపటాచార్య, నీ ఉద్దేశ్యం ఏమిటి? ఈ రాజ్యం నా సొంతం అవ్వాలి. ఇదే నా లక్ష్యం. రాజుగారిని వెంటనే కలవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మహారాజా, అత్యవసర విషయం ఉంది. ఎవరో చిన్నయ్య అనే బాలుడు మిమ్మల్ని కలవడానికి వచ్చాడు మహారాజా. చాలా ముఖ్యమైన విషయం అంట. మంత్రి గురించి. అవునా? మంత్రివారు ఏమైనా సందేశం పంపించారా? ఏంటో చూద్దాం. మహారాజా, నా పేరు చిన్నయ్య. కపటాచార్యుడు మిమ్మల్ని మోసం చేశాడు. తను ఈ రాజ్యాన్ని అధిష్ఠించి మిమ్మల్ని బంధించాలని కుట్ర పన్నుతున్నాడు. అవునా? అతను ఇంతకు తెగించాడా? సైనికులారా, అడవికి రథం సిద్ధం చేయండి. రాజు చిన్నయ్యతో కలిసి అడవికి బయలుదేరాడు. సైనికులారా, ఇద్దరు మంత్రులు ఎక్కడ ఉన్నారో వెతకండి. సైనికులారా, కపటాచార్యుడిని బంధించండి. మహారాజా, నేను ఏమీ చేయలేదు. నేను నాలిక మండుతుందా? మన రాజ్యంలో అబద్ధం ఆడితే నాలుక మండుతుందని మర్చిపోయావా? నన్ను క్షమించండి మహారాజా. నువ్వు ఇంతకు తెగిస్తావని అనుకోలేదు. వీడిని బంధించి కఠినంగా శిక్షించండి. సత్యపురిలో అబద్ధం ఎవరినీ వదలదు. చిన్నయ్య, ఇవాళ ఇంత పెద్ద ప్రమాదం నుంచి కాపాడావు. ఇందులో మనం నేర్చుకున్నది ఏమిటంటే, చిన్నయ్యలా మనం ఎక్కువగా మాట్లాడకుండా గమనిస్తూ ఉండాలి. అలా సత్యపురి రాజ్యం కథ ముగిసింది. Moral stories.